శ్లోకము 9 కవిన్ పురాణమనుశాసితారమ అణోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్యరూపమ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవరైతే ఆ పరమాత్మను ఈ క్రింది విధాలుగా ధ్యానిస్తారో వారు పరమగతిని పొందుతారు. ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన అత్యంత పురాతనమైనవాడు. ఈ జగత్తునంతటినీ శాసించేవాడు. అణువు కంటే అత్యంత సూక్ష్మమైనవాడు. సమస్తాన్ని ధరించేవాడు, పోషించేవాడు. మానవ మాతృల ఊహకు అందని అచింత్యమైన రూపం కలవాడు. సూర్యుని వలె స్వయంప్రకాశకుడు. అజ్ఞానమనే చీకటికి అతీతంగా మాయకు ఆవల ఉండేవారు. ముఖ్య ఉద్దేశ్యం: మరణకాలంలో భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పరమాత్మను ఇలాంటి గుణాలతో ధ్యానించే వ్యక్తి ఆ దివ్య పురుషుడిని, పరమాత్మను చేరుకుంటాడని ఈ శ్లోకం చెబుతోంది. శ్లోకము 10 ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చేవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భావం: ఎవరైతే మరణకాలంలో ప్రయాణకాలే చలించని మనస్సుతో, అత్యంత భక్తితో, యోగబలం ద్వారా తన ప్రాణాన్ని రెండు కనుబొమ్మల మధ్య భ్రుకుటిలో నిలిపి పరమాత్మను ధ్యానిస్తారో వారు ఆ దివ్యుడైన పరమ పురుషుడిని పొందుతారు. విశ్లేషణ: మనసా అచలేన సాధారణంగా మరణ సమయంలో భయం వల్ల లేదా శారీరక వేదన వల్ల మనస్సు కలత చెందుతుంది. కాని అభ్యాసం ఉన్న యోగి తన మనస్సును అచలంగా, నిశ్చలంగా ఉంచుకోగలడు. భ్రువోర్మధ్యే యోగశాస్త్రం ప్రకారం ప్రాణాన్ని కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రంలో నిలిపి శరీరాన్ని వదిలితే వారు ఉత్తమ గతులను పొందుతారు. యోగబలం: ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ప్రాణాయామం మరియు ధ్యాన సాధన ద్వారా లభించే శక్తి. సారాంశం: ఈ రెండు శ్లోకాలు 9-10 కలిపి చూస్తే పరమాత్మ యొక్క లక్షణాలను, సర్వజ్ఞుడు, పురాణుడు, అణువు కంటే సూక్ష్ముడు మొదలైనవి మనసులో ఉంచుకుని మరణ సమయంలో యోగ సాధనతో ప్రాణాన్ని నిలిపి ధ్యానించేవాడు మోక్షాన్ని పొందుతాడని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు.